వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. మన ఇంటికి సడన్‌గా ఎవరైనా స్నేహితులు గానీ, బంధువులు గానీ వచ్చినప్పుడు, మన ఇంట్లో ఏమీ పెట్టడానికి లేదనుకున్నప్పుడు, ఈజీగా చేసుకునే రెసిపీ చూపిస్తాను మీకు. అదేంటంటే సగ్గుబియ్యంతో మిక్సర్. అది ఎలా చేయాలి అంటే, ముందుగా నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఆ సగ్గుబియ్యంలో కొన్ని నీళ్లు చిలకరించా అండి. ఎక్కువ వేసుకోవద్దు. జస్ట్ కొంచెం వాటర్ ఏసి చిలకరించుకొని పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకొని. తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం జీలకర్ర, కారం అండి. కారం 1:30 వేసుకోవచ్చు. కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని తర్వాత అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ 3 వేసుకొని ఒక తిప్పుకోవాలన్నమాట. జీలకర్ర వేసాం కదా అందులో, జస్ట్ క్రష్ అయినట్టుగా ఉండాలంతే. అప్పుడు అది మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో మనం వెల్లుల్లి రెమ్మలు ఒక వెల్లుల్లిపాయ తీసుకొని అందులో కచ్చాపచ్చాగా అంటే నలగకుండా, పూర్తిగా నలగకుండా చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ నేను ఒక కప్పు వేసుకుంటున్నా అండి. ఒక కప్ అయితే సరిపోతుంది. మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు ఆయిల్ కూడా సరిపోతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనము ఈ నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఇందులో కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు. ఇవి వేసిన వెంటనే మనం తడిపి పెట్టాం కాబట్టి చక్కగా ఉబ్బుతాయి అవి. ఆ ఉబ్బిన వాటిని మనం వేసిన వెంటనే ఏం చేయాలంటే మూత పెట్టేసేయాలి. ఒక బరువైన మూత పెట్టాలి. లేదు అంటే అవి తడిచి ఉండడం వల్ల పైకి చిప్పట్లాడుతూ పైకి వచ్చేస్తాయి అన్నమాట. పేలాలు వచ్చినట్టుగా వస్తాయి. ఇప్పుడే అందువల్ల ఏం చేస్తాం మనం, మంట లో ఫ్లేమ్లో పెట్టేసి వెంటనే మూత పెట్టేయాలి. అవి వేసిన వెంటనే వేసిన తర్వాత ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ తీస్తే కనుక మనకి మామూలుగా అయిపోతాయి అన్నమాట. మనకి చక్కగా అవి దోరగా వేయించుకోవాలన్నమాట. మనకి ఎలా అంటే చూడండి, మల్లె పువ్వుల్లా చక్కగా వైట్‌గా చాలా బాగా ఒక పూల్లాగే కనిపిస్తాయండి. అంత బాగా ఉంటాయన్నమాట. ఇవి మరీ నల్లగా కాకుండా, బ్రౌన్ కలర్ కాకుండా చక్కగా మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా మనము ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేయించుకుంటే అవి నల్లగా వేగకుండా మనకి ఎలా అయితే కావాలో ఆ విధంగా వేయించుకోవచ్చు అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిక్సర్ అయితే అండి, మీరు నమ్మరు, మనకి స్వీట్ స్టాల్లో కూడా ఇంత మంచి మిక్సర్ దొరకదేమో అనిపిస్తుంది. అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎందుకంటే మనము చూడండి, వెల్లుల్లిపాయ మనం జస్ట్ దంచుకున్నట్టుగా వేసుకున్నాం. ఆ ఫ్లేవరు దీనికి ఈ మిక్సర్లో కలిసిపోయి చాలా మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చేసిన తర్వాత మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అబ్బా, ఇంత బాగుందా మిక్సర్ అని. ఈ మధ్యకాలంలో ఎవరొచ్చినా స్వీట్స్ పెట్టినా ఎక్కువ తినట్లేదు. అందరూ హెల్త్ కాన్షియస్ ఎక్కువ అవడం వల్ల తినట్లేదు కాబట్టి మనము హాట్ మంచిగా చేసి పెట్టచ్చు అనమాట. మనం కూడా ఇంట్లో బాగా తినచ్చు. ఇప్పుడు నేను చూడండి, అటుకులు తీసుకున్నాను. 2 కప్స్ తీసుకున్నాను. అటుకులు అనేవి మన ఇష్టం అండి. ఎందుకంటే మనము ఎన్నైనా వేయించి వేసుకోవచ్చు. సాబుదానా ఎక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళు ఇవి తగ్గించుకోవచ్చు. లేదు ఈక్వల్గా ఉండాలనుకున్న వాళ్ళు, నేనైతే ఇవి అటుకులైతే 2 కప్స్ వేసుకున్నాను. 1 కప్పు సగ్గుబియ్యం వేసుకున్నాను. 2 కప్స్ అటుకులు వేసుకొని వేయించుకున్నాను. ఇప్పుడు చూడండి, ఒక 2 గుప్పెళ్ళు పల్లీలు, పీనట్స్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పల్లీల మీద జస్ట్ కొంచెం లైట్గా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే కనుక చక్కగా ఆ పల్లీలకి పట్టి అవి మనకి తినడానికి బాగుంటాయి అన్నమాట. అందువల్ల నేను సాల్ట్ వేసాను లైట్గా. ఇవి కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కాజు, జీడిపప్పు అండి, జీడిపప్పు వేసుకొని వేయించుకున్నాను. జీడిపప్పు కూడా అలాగే
దోర దోరగా వేయించుకోవాలి. ఈ కాజు, పల్లీలు ఇవి మన ఇష్టం. ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువ వేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలు కూడా మంచి స్నాక్ ఐటమ్ అండి. ఇది ఒక వారం రోజులకి చేసి పెట్టుకోవచ్చు. కానీ గాలి తగలకుండా బాటిల్లో వేసి పెట్టుకోవాలి. గాలి తగిలితే గనక మెత్తబడిపోతాయి కాబట్టి అది సగ్గుబియ్యం కాబట్టి తొందరగా మెత్తబడిపోతాయి. కాబట్టి అవి గాలి తగలకుండా నిల్వ చేసుకోవచ్చు. ఇది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి మీరు ఇందులో అన్నీ మనకి చెడు ఐటమ్స్ అంటూ ఏమీ లేవు కాబట్టి అన్నీ మంచివే కాబట్టి చక్కగా పెట్టొచ్చు. ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేయించుకోవాలండి. కరివేపాకు మిక్సర్‌లో ఎంత ఎక్కువ ఉంటే అంత బావుంటుంది. మనం స్వీట్ స్టాల్‌లో కొనుక్కున్న వాటిలో కూడా చూడండి, మిక్సర్‌లో కారం బూందీలో గానీ, ఈ మిక్సర్స్ దేంట్లో అయినా గానీ మనకి కరివేపాకు కనిపిస్తది. ఎందుకంటే అది ఒక మంచి ఫ్లేవర్ ఇస్తది. కరివేపాకు, వెల్లుల్లి. అందువల్ల కరివేపాకు కూడా ఎక్కువ వేయించుకొని మనము ఇప్పుడు వేయించుకున్నవన్నీ కూడా ఇందులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా కారం, ఈ వెల్లుల్లి కారం కూడా ఇందులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని బాగా వాటికి అంటుకునేలా కలపాలండి. మనం గరిటెతో కలుపుకోవచ్చు. లేదు అంటే నేను గరిటెతో అంటే నాకు అవ్వలేదు. ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ అనేది లేదు. మళ్ళీ అది ఎలా ఉంటదనేసి నేను గరిటె పక్కన పెట్టేసి నేనైతే చక్కగా మంచిగా చేత్తోనే కలిపాననమాట. తర్వాత నేను చేత్తో కలిపిన తర్వాత అదంతా బాగా కలిసింది. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే మనం ఇంకొక విషయం అండి. ఇందులో కొంచెం ఒక స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా షుగర్ యాడ్ చేసినా బావుంటదనమాట. మనం పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పుట్నాల పప్పు యాడ్ చేయలేదు. వేపిన శనగపప్పు మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి మనకు చూస్తుండగానే ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. టేస్ట్ అయితే నేను చెప్పనండి. మీరే చెప్పండి.